ఓజీలో వింటేజ్ పవన్ ఈజ్ బ్యాక్. ఒక్కరోజు పవన్ రెమ్యూనరేషన్ అన్ని కోట్ల అయినా పర్లేదు, ఎంతైనా ఇవ్వడానికి రెడీ అంటున్న నిర్మాతలు. మరి ఆ సర్ప్రైజ్లు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించేటువంటి 3 సినిమాలు ఏ సినిమాకు ఆ సినిమాకు సపరేట్ హైప్ని అయితే క్రియేట్ చేసుకొని ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఓజీ, ఆ తర్వాత హరిహర వీరమల్లు, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 3 సినిమాలు కంప్లీట్గా ఏ సినిమాకు ఆ సినిమా రేంజ్లో హైప్ని సొంతం చేసుకుంటున్నాయి. అయితే రీసెంట్గా ఇప్పుడు కొన్ని విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ 100% స్ట్రైక్ రేట్ తోటి గెలిచి రాజకీయాల్లో ప్రస్తుతం చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా. అయితే ఆయన పొలిటికల్ లైఫ్లో బిజీ అయిన తర్వాత పాత సినిమాలు పక్కన పెడితే ఉన్న కొత్త సినిమాలు ఏంటి అన్న సంగతి కూడా చాలామందికి డౌట్ వస్తున్నాయి. బట్ ఉన్నటువంటి పాత సినిమాలే షూటింగ్ టైంలో అసలు ఆయనకు డేట్స్ ఇవ్వడానికి ఇప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఇక అలాంటిది కొత్త సినిమాల పరిస్థితి ఏంటంటారా, ఇక దేవుడేరు. అది పక్కన పెడితే ఉన్నటువంటి ఇప్పుడు 3 సినిమాల్లో నుంచి కొన్ని విషయాలు ఇప్పుడు హైలైట్స్గా నిలుస్తున్నాయి అన్నమాట. అందులో మేజర్ది ఇక ఫస్ట్ హైప్ ఉన్నటువంటి సినిమానే ఓజీ. ఓజీ సినిమా ఇప్పటి నుంచోలే కాదు, ఎప్పటి నుంచో ఆ సినిమాకు విపరీతమైనటువంటి హైప్ ఉంది. సో బేసిక్గా ఇప్పుడు ముంబై బ్యాక్గ్రాఫ్లో జరిగేటువంటి ఈ స్టోరీలో ఒక 10 ఏళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి డాన్ మళ్ళీ తిరిగి వస్తే ముంబై ఏ విధంగా ఉంటుంది అనేది ఆ బ్యాక్గ్రాఫ్తో స్టోరీ అయితే రన్ అవ్వడం అయితే జరుగుతుందని సమాచారం. అయితే దీంట్లో కంప్లీట్గా ఆయన 10 ఏళ్ల తర్వాత మళ్ళీ దాని తర్వాత వచ్చి ఏం చేశాడు అండ్ ఆ 10 ఏళ్ల ముందు ఏం చేశాడు, దాని తర్వాత డాన్ క్యారెక్టర్ ఎలా ప్లే చేశారు అనేది ఇక పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న గ్లిమ్స్ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. అది కూడా చాలా అంటే చాలా వైరల్గా మారింది, అది కూడా తెలిసిందే. బట్ దీంట్లో వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని డెఫినెట్గా చూడబోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తూ ఉంది. దాంట్లో కంప్లీట్గా 3 క్యారెక్టరేషన్స్ అంటే 3 వేరియేషన్స్ ఉంటాయట కంప్లీట్గా. అండ్ దాంట్లో యంగ్ది ఒకటి, మిడిల్ది ఒకటి, ఓల్డ్ ఏజ్ ఆ క్యారెక్టర్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. దాంట్లో 30 ఏళ్ళ యువకుడికి అంటే 25 నుంచి 30 మధ్యలో ఉన్నటువంటి యంగ్ క్యారెక్టర్కి గతంలో వచ్చింది ఒక వార్త వచ్చింది, అంటే ఆ క్యారెక్టర్కి అకిరానందన్ గారిని తీసుకుంటున్నారు అన్న టాక్ కూడా వినిపించింది. బట్ అది వాళ్ళ అమ్మ రీసెంట్గా క్లారిటీ ఇచ్చింది దాంట్లో చేయట్లేరని. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఆ క్యారెక్టర్ మరి ఎవరు ప్లే చేస్తున్నారు అని కూడా టాక్ వినిపించింది. బట్ ఆ క్యారెక్టర్ ఎవరు ప్లే చేయట్లేదు, పవన్ కళ్యాణ్ గారే ప్లే చేస్తున్నారట. కాకపోతే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అంటే ఏఐ ద్వారా ఈ క్యారెక్టర్ని 30 ఏళ్ళ యువకుడు అంటే 30 ఇయర్స్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో స్టిల్ ఇప్పుడు అలా చూపించబోవడానికి ఆ ఏఐ అంతాన్ని సహాయం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో మొత్తంగా వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ బ్యాక్ అనే క్యాప్షన్స్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక రీసెంట్ టైంలో చూసాం గుడ్ బ్యాడ్ అగ్లీలో అజిత్ గారిది కూడా సేమ్ అలాంటి క్యారెక్టర్ అంటే వింటేజ్ అంటే యంగ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది రీసెంట్గా గుడ్ బ్యాడ్ అగ్లీలో చూసాం. అండ్ దాని తర్వాత మళ్ళీ విజయ్ గారి సినిమాలో కూడా చూసాం. బట్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి ఈ క్యారెక్టర్ చాలా అంటే చాలా స్పెషల్ అంట. సో అదే చాలా సినిమాకి హైప్ ఇస్తుందన్న మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ సర్ప్రైజ్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ 3 వేరియేషన్స్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చేసినా కానీ 1 or 2 చేస్తారు. బట్ దీంట్లో 3 విధాలుగా కనిపించబోతున్నారట. సో ఇదైతే ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. అండ్ సేమ్ టైం ప్రొడ్యూసర్ విషయానికి వచ్చినట్లయితే బట్ ఆయన కొత్త సినిమాలు అనౌన్స్ చేయకపోయినా కానీ ఉస్తాద్ భగత్ సింగ్ అనే ఒక సినిమా వస్తుంది. సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి దాదాపు ఒక్క రోజుకే ఆయన 2 నుంచి 2.5 కోట్ల వరకు రెమ్యునరేషన్స్ తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తూ ఉంది. అంటే ఉస్తాద్ భగత్ సింగ్ మొత్తానికి దాదాపు 175 కోట్ల వరకు రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నాడన్న టాక్ కూడా వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఆయన పొలిటికల్ లైఫ్లో బిజీ అయిన తర్వాత కొత్త సినిమాలు అనౌన్స్ చేయలేదు కానీ బట్ పాత సినిమాలే షూటింగ్ అలా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి హాట్ కేక్లా ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. ఇన్ కేస్ ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే అవే మహాప్రసాదంగా ప్రతి ఒక్క ప్రొడ్యూసర్స్ తీసుకొని ఆ రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా ఎలాంటి డౌట్ లేకుండా కూడా ఎలాంటి వెనకడుగు కూడా వేయట్లేదట. అంత బడ్జెట్ అయినా కానీ పర్లేదు, బట్ పవన్ గారికి మాత్రం ఆ రెమ్యునరేషన్ డెఫినెట్గా మేము ఇస్తామని కూడా ముందుకు వస్తున్నట. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్కి దాదాపు 175 కోట్ల రెమ్యునరేషన్స్ తీసుకున్నట్టుగా టాక్ నడుస్తుంది. మరి 175 కోట్లు అంటే ఈవెన్ పాన్ ఇండియా రేంజ్లో ఉన్నటువంటి స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు లేదు. ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారికి తెలుగులోనే చాలా అంటే చాలా
ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ మాట్లాడుకుంటే బయటికెళ్తే అటు బాలీవుడ్ అంత పెద్ద మార్కెట్ ఉండదు. బట్ అయినా కానీ ఆ కలెక్షన్స్ అన్ని లాంగ్వేజెస్ కలిపినా తెలుగులోనే కలెక్ట్ చేస్తున్న ఉద్దేశమో ఏంటో తెలీదు గానీ, ఆ రేంజ్ రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. సో, మొత్తంగా ఇటుగా 'హరిహర వీరమల్లు' విషయానికొచ్చినట్లయితే కేవలం ఒక 1 వీక్ డేట్స్ ఇస్తే చాలు పవన్ కళ్యాణ్ గారిది మే 9థ్‌కి రిలీజ్ చేస్తామని కూడా చెప్పారంటే, ఆయన డేట్స్ ఎంత క్రూషియలో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఒక 1 వీక్ ఇస్తే ఆల్మోస్ట్ 'హరిహర వీరమల్లు' కంప్లీట్ అయిపోతుంది. అండ్ మే 9థ్ కూడా వచ్చేస్తుందన్నారు. ఆబ్వియస్లీ ఆయన రీసెంట్‌గా హెల్త్ బాలేదు. అండ్ సేమ్ టైమ్ వాళ్ళ అబ్బాయి మార్క్ శంకర్ కొంచెం ఇబ్బంది అవ్వడం వల్ల, గాయాల పాలవ్వడం వల్ల ఆయన 1 వీక్ కూడా ఇవ్వలేకపోయారు. సో, మే 9థ్‌కి మాత్రం డెఫినెట్‌గా సినిమా రావడం చాలా అంటే చాలా కష్టమే. ఆల్మోస్ట్ ఏప్రిల్ అయిపోయింది కాబట్టి ఇంకొక 10 డేస్‌లో సినిమా అంటే ఇంపాసిబుల్ కాబట్టి సో, సినిమా డెఫినెట్‌గా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం అయితే లేకపోలేదు. ఇక్కడనే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి డేట్స్ ఎంత వాల్యుబులో. ప్రెజెంట్ ఆయన పొలిటికల్ లైఫ్‌లో బిజీగా ఉన్న టైంలోనే ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి. బట్ ఇక కొత్త సినిమాలయితే ఇప్పటివరకు ఏం లేవు. కానీ ఈ పాత సినిమాలు ఏదైతే ఆల్రెడీ ముందు సైన్ చేసినటువంటి సినిమాలు కంప్లీట్‌గా అవి ఏ సినిమాకి ఆ సినిమాగా హైప్ అయితే తెప్పించుకుంటున్నాయి. అటు 'ఓజీ' ఆల్రెడీ మనకు తెలుసు. డైరెక్టర్ 'సుజిత్' గారు 'సాహో' సినిమాతోటి చాలా అంటే మంచి సినిమా హిట్ అయిన రిలీజ్ అయినప్పుడు పెద్దగా అంటే కొంచెం విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ బట్ రిలీజ్ అయిన తర్వాత టీవీ, ఓటీటీలోకి వచ్చినప్పుడు 'సాహో' వాల్యూ అర్థమైంది. బట్ ఈ కథని చాలా మాస్ బ్యాక్‌గ్రాఫ్‌లో డెఫినెట్‌గా ఆయన సక్సెస్ అవుతాడనడంలో ఎలాంటి డౌట్ లేదని కూడా ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు. ఎందుకంటే ముంబై బ్యాక్‌గ్రాఫ్‌లో అంటే ఇలాంటి సినిమాలు సుజిత్ గారు చాలా పర్ఫెక్ట్‌గా తీస్తారు. దానికి పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ ఉంటే ఇంక అసలకి అది నెక్స్ట్ లెవెల్ అన్న కామెంట్స్ కూడా వినిపిస్తా ఉన్నాయి. అటు ఏ సినిమాకి ఆ సినిమా 'హరిహర వీరమల్లు', 'ఓజీ' అండ్ సేమ్ టైమ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూడిటికి మూడు కూడా కంప్లీట్ ఏ సినిమాకి ఆ సినిమా హైప్ అయితే తెచ్చుకుంటున్నాయి. సో, మరి ఈ గ్యాప్‌లో కొత్త సినిమాలు అయితే కష్టం. బట్ ఉన్న సినిమాలలోనే మనం పవన్ కళ్యాణ్ గారి సినిమాల కోసం అయితే వెయిట్ చేయాలి. బట్ మూడుకి మూడు కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ స్టోరీస్ కాబట్టి సో ఎనీవే ఏదైతే ఏంది కానీ మొత్తంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు హాట్ కేక్‌లనే చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేటువంటి 3 సినిమాలు. అటు రికమెండేషన్స్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీ ఎంతంటే ఇక ఇటు కలెక్షన్స్ పరంగా కూడా ఓపెనింగ్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసు మనకు. సో, చూడాలి మరి. ఇటు యంగ్ వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని మరి 'ఓజీలో' చూడొచ్చన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో, ఇవన్నీ కూడా నిజం నెరవేరితే మాత్రం డెఫినిట్‌గా ఫ్యాన్స్‌కి మాత్రం ఫుల్ మీల్సే.